Hello guys, వ్యూస్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం ఇంక్రీజ్ చేసుకోవడానికి 100% జెన్యూన్ ట్రిక్ అనేది ఈరోజు తీసుకురావడం అనేది జరిగింది. నేను నా ఇన్స్టా స్టోరీలో కూడా ఈ ట్రిక్ అనేది యూస్ చేయడం అనేది జరిగింది నా యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వడానికి. అండ్ ఎవ్రీ న్యూ యూట్యూబర్ ఈ ట్రిక్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వండి. మీకు ఈరోజు ఈ వీడియోలో మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను, అంటే ఈ ట్రిక్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేది. అండ్ మీకు ముందే చెప్తున్నాను, మానిటైజేషన్ ఎవరైతే అయిందో ఛానల్ వాళ్ళు ఈ ట్రిక్ అనేది యూస్ చేయకండి, మీకు అంత పెద్ద వర్కౌట్ కాదు. ఇన్ కేస్ మీరు యూస్ చేయాలనుకుంటే కనుక ఎలా యూస్ చేయాలన్నది కూడా ఈరోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ముందే చెప్తున్నాను, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు ఈ ట్రిక్ అనేది ఫస్ట్ చూసే మీరు స్కిప్ అయిపోయి ఈ ట్రిక్ అనేది నాకు తెలుసు నాకేం వర్కౌట్ కాలే అని చెప్పి మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కాదు. మీరు టోటల్గా వీడియో చూస్తూనే నేను ట్రిక్ ఏం చెప్తున్నాను, మీకు మధ్యలో నేను కొన్ని సీక్రెట్స్ అనేది చెప్తాను, అవి కూడా మీరు పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటేనే ట్రిక్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అలా చేయకండి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అండ్ ఈరోజు ప్రమోషనల్ ఛానల్ వచ్చేసి హైదరాబాద్ గల్లీ బాయ్స్. ఈ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే కనుక వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ట్రిక్ అనేది స్టార్ట్ చేసే ముందు మీకు లైవ్ ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ ట్రిక్ అనేది అసలు వర్క్ అవుతుందా లేదా అని మీకు ఇక్కడనే క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. స్క్రీన్గా మీరు చూసుకుంటే కనుక యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఇన్ తెలుగు అని కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ అని కానీ నేను టైప్ చేసి సెర్చ్ చేస్తే కనుక మీరు అక్కడ చూడొచ్చు, నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది మనకు అక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటే కనిపించడం అనేది జరుగుతుంది. అందులో నా వీడియోసే 10 to 15 వీడియోస్ అనేది ర్యాంక్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వ్యూస్ ఇన్ తెలుగు అని చెప్పినా కూడా, వ్యూస్ అని కొట్టినా కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా నా వీడియోస్ టాప్ యూట్యూబర్స్తో పాటు నా వీడియోస్ కూడా ర్యాంక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ వీడియోస్ అనేది ఎప్పుడో 1 year బ్యాక్ అప్లోడ్ చేశాను, అవి ఇప్పటికి కూడా ర్యాంకింగ్లో ఉన్నాయి. అంటే వాళ్ళకన్నా వ్యూస్ నాకు తక్కువ ఉన్నా కూడా నేను వాళ్ళతో పాటు నా వీడియోస్ కూడా ర్యాంక్ చేయగలుగుతున్నాను. అసలు ఇది ఎలా ప్రాసెస్, అంటే ఇది ఎలా ర్యాంక్ అవుతుంది అనేది కూడా మీకు టోటల్గా చెప్తాను. నేను నా ఇనిషియల్ స్టేజ్లో కూడా కంప్లీట్గా ఇదే ప్రాసెస్ అనేది ఫాలో అయ్యాను. కాబట్టి ఎవ్రీ న్యూ యూట్యూబర్ ఫాలో అవ్వాలని చెప్తున్నది అందుకే. ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రిక్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. వాచ్ యువర్ సెల్ఫ్. ఇది చెప్పడంతో చాలామంది ఇంకా అబ్బాయ్యా నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా, నాకు ఈ ట్రిక్ అనేది అర్థమైంది అని చెప్పి మీకు చాలామంది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వెళ్ళిపోకండి, ఇక్కడ మిస్ చేసుకునేది అది. కాబట్టి వీడియోని జాగ్రత్తగా చూడండి. వాచ్ యువర్ సెల్ఫ్ అంటే కనుక మీ వీడియోస్ని మీరే చూడండి అని అర్థం. మీకు మీ ఇంట్లో కానీ లేకపోతే కనుక మీ రిలేటివ్స్ కానీ మీకు 2 to 3 మొబైల్స్ అని ఉండడం అనేది జరుగుతుంది. మీ 2 to 3 మొబైల్స్లలో మీ వీడియోస్ని మీరు చూడాల్సి ఉంటుంది. ఎస్, మీ వీడియోస్ని మీరు ఎలా చూడాలన్నదే ఇక్కడ ట్విస్ట్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, మీరు అప్లోడ్ చేసిన 2 to 3 అవర్స్లోనే ఇది మీరు చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు చేసినా కూడా మీ వీడియోస్ అనేది ర్యాంకింగ్లో ఉండవు. ఇది ఎలా చేయాలి? ఇందులో ఫస్ట్ వచ్చేసి స్టెప్ 1, సెర్చ్ యువర్ టైటిల్స్. ఫ్రెండ్స్, మీరు వీడియోకి ఏదైతే టైటిల్ ఇచ్చారో ఆ టైటిల్ని మీరు ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే కనుక మీ వీడియో అనేది ఎక్కడ ఒక్కడ ర్యాంక్ అవుతూ ఉంటుంది. అంటే మీరు 100th ప్లేస్లో కావచ్చు, 200th ప్లేస్లో కావచ్చు, అలా 10th ప్లేస్లో కావచ్చు. మీ వీడియో అనేది కంపల్సరీగా ర్యాంక్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి, స్క్రోల్ చేస్తూ మీరు ఆ వీడియో దగ్గరికి వెళ్ళి మీ వీడియోని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సిన మెయిన్ ఏంటంటే కనుక ఆ వీడియోని ఫుల్గా చూడండి. మీకు చెప్పాను కదా 2 to 3 మొబైల్స్ అనేది యూజ్ చేయమని చెప్పాను కదా. ఆ 2 to 3 మొబైల్స్లో మీ టైటిల్ ఏదైతే ఉందో ఆ టైటిల్ని సెర్చ్ చేసేసి ఆ వీడియోని, మీ వీడియో అయితే ఎక్కడ ఉందో ఆ వీడియోని ఓపెన్ చేసి ఆ వీడియోని ఫుల్గా చూడండి, కంప్లీట్గా చూడండి. కొంచెం కూడా స్కిప్ చేయకుండా ఆ వీడియోని చూడాల్సి ఉంటుంది. సో దట్ మీ యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 2, ఫ్రెండ్స్, మీ సెర్చ్ యువర్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్. అంటే మీ డిస్క్రిప్షన్లో పెట్టిన ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీరు అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే కనుక నా వీడియో అవుతుందో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఏవైతే టైటిల్స్ ఇచ్చాను, అంటే ట్యాగ్స్ ఇచ్చాను, ఆ ట్యాగ్స్ని నేను యూట్యూబ్లో సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. సెర్చ్ చేస్తే కనుక మనకు అక్కడ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇంతకుముందు వచ్చినట్టే వస్తాయి. సో దట్ నా వీడియో ఎక్కడుందో నేను సెర్చ్ చేసుకొని ఆ వీడియోని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఆ వీడియోని ప్లే చేయడం అనేది జరిగింది. ప్లే చేసి టోటల్గా ఆ వీడియోని చూడడం అనేది జరుగుతుంది. ఓన్లీ అదొక్క టైటిల్ అనే కాదు, అంటే మనం ఫస్ట్ ఒక డిస్క్రిప్షన్లో ఒక టైటిల్ ఉంది కదా, అదొక్కటి ఇవ్వమని చెప్పడం లేదు. మీకు డిస్క్రిప్షన్లో ఎన్నైతే టైటిల్స్ ఇచ్చారో ఆ టైటిల్స్ అన్నిటిని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి ప్రతి ఒక్కదాన్ని సెర్చ్ చేస్తూ మీ వీడియోని ఫుల్గా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఫుల్గా చూస్తేనే మీకు ఈ ట్రిక్ అనేది కూడా వర్క్ అవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇందులో థర్డ్ స్టెప్ వచ్చేసి సెర్చ్ యువర్ ట్యాగ్స్. అంటే మీ ట్యాగ్స్ ఏవైతే ఇచ్చారో మీ వీడియోకి ఆ ట్యాగ్స్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీరు ఎన్ని ట్యాగ్స్ ఇస్తే కనుక అన్ని ట్యాగ్స్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ మీ వీడియో ఎక్కడ ఉందో దాన్ని స్క్రోల్ చేసి ఆ వీడియోని ఓపెన్ చేసి ఆ వీడియోని ఫుల్గా చూడండి. సో దట్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇలా చూసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ ఇక్కడ సీక్రెట్ ట్రిక్ అని చెప్తాను. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఫ్రెండ్స్, ఏం లేదు, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారంటే మీ వీడియోని మీరు చూస్తున్నారు కదా, అది మీకు యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే మీ వీడియోని ఎవరో ఒకరు వచ్చి ఓపెన్ చేసి చూస్తున్నారని చెప్పి యూట్యూబ్ అల్గారిథం అనేది మీ వీడియోని టాప్ ర్యాంక్
ర్యాంకింగ్లో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఇంకో ట్రిక్ అనేది ప్లే చేయాలి. ఏంటంటే కనుక మీరు ఏదైతే టైటిల్ ఫస్ట్ సెర్చ్ చేశారో సెర్చ్ చేస్తే కనుక మీ వీడియో అనేది ఆటోమేటిక్గా టాప్ ర్యాంకింగ్లో ఉండకపోవచ్చు. వేరే వాళ్ళ వీడియో ఏదైతే ఉందో అది వాళ్ళ టాప్ ర్యాంకింగ్లో ఉండవచ్చు. వాళ్ళ వీడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఫస్ట్ 2 to 3 seconds చూసేసి ఆ వీడియోని క్లోజ్ చేయండి. అంటే కనుక అక్కడ మీరు ఏం చేస్తున్నారు అంటే కనుక వేరే వాళ్ళ వీడియో అంటే మీకైనా పైన ఉన్న ర్యాంకింగ్లో ఉన్న ఆ వీడియోని మీరు స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక వాళ్ళ యొక్క యావరేజ్ డ్యూరేషన్ అనేది పడిపోతూ ఉంటుంది, మీ యొక్క యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దట్ మీ బాటంలో ఉన్న వీడియో అవుతుందో అది టాప్ ర్యాంకింగ్లోకి రావడం అనేది జరుగుతుంది. దానివల్ల యూట్యూబ్ అనేది మీ వీడియోని ఎక్కువ వరకు ప్రమోట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, ఎక్కువ వరకు బూస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. చాలామంది మీ వీడియోనే యూట్యూబ్ అనేది రికమెండ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందులో మీరు చేయాల్సిన మేజర్ ట్రిక్ ఏంటంటే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికి మీ వీడియో అవుతుందో మీ వీడియో యొక్క లింక్ అనేది అసలుకే షేర్ చేయకండి. ఎందుకంటే కనుక వాళ్ళు ఫస్ట్ 2 to 3 అవర్స్లో నేను చేయమని చెప్పాను కాబట్టి మీరు ఫస్ట్ మీరు అప్లోడ్ చేయడంతోనే వాళ్ళకి షేర్ చేశారనుకోండి, వాళ్ళు మీ వీడియోని చూడరు, ఓపెన్ చేసి స్కిప్ చేసి వాళ్ళకి డైరెక్ట్ క్లోజ్ చేస్తారు. అలా చేయడం వల్ల మీ యావరేజ్ డ్యూరేషన్ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ ట్రిక్ అస్సలకే వర్కౌట్ కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎలా దీన్ని యూజ్ చేయొచ్చు ట్రిక్ అనేది ఇక్కడ మీరు జస్ట్ ఫాలో అవ్వాల్సింది ఏంటంటే కనుక మీ వీడియోని ఓపెన్ చేయండి, చూడండి, అది వేరే వాళ్ళ ఫోన్స్లో. బట్ మీ వీడియోస్లో ప్లే యాడ్స్ని మాత్రం క్లిక్ చేయకండి. ఎందుకంటే కనుక మీ వీడియోస్లో ప్లే యాడ్స్ని మీరు క్లిక్ చేస్తే కనుక అది ఇన్వాలిడ్ క్లిక్ యాక్టివిటీ అవుతుంది. దేని గురించి అంటే కనుక గూగుల్ యాడ్సెన్స్లో మన వీడియోస్ని మనం ప్లే చేసుకొని ఆ యాడ్స్ని కనుక క్లిక్ చేస్తే కనుక అంటే మన రెవెన్యూ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనము యూట్యూబ్ని కానీ గూగుల్ యాడ్సెన్స్ని కానీ మనం కొంచెం ఫ్రాడ్ చేస్తున్నామని చెప్పి మన ఛానల్ అవుతుందో దాన్ని మానిటైజేషన్ అయి ఉన్నా కూడా దాన్ని డిమానిటైజేషన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కొత్త యూట్యూబర్స్ ఫాలో అయితే కనుక ఎలాంటి ప్రాబ్లం అనేది ఉందో, ఎందుకంటే వాళ్ళ ఛానల్ ఇంకా మానిటైజేషన్ కాలే కాబట్టి చాలామంది చూస్తూ ఉంటారు, దానివల్ల ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మీరు ఇందులో చేయాల్సింది ఏమీ లేదు. ఈ 2 to 3 మొబైల్స్ కానీ 5 మొబైల్స్ కానీ మీ రిలేటివ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళని సేమ్ ఇదే టైటిల్స్ కానీ మీ ట్యాగ్స్ కానీ లేకపోతే మీ డిస్క్రిప్షన్ ఉన్న ట్యాగ్స్ కానీ అది ఓపెన్ చేసి చూడమని చెప్పండి. సో దట్ మీ వీడియోస్ అనేది ఎప్పటికీ ర్యాంకింగ్లో ఉంటాయి. నా వీడియోస్ అయితే ఎప్పటికీ ర్యాంకింగ్లో ఎలా ఉన్నాయో మీ వీడియోస్ కూడా ఎప్పటికీ ర్యాంకింగ్లో ఉంటాయి. మీ ఛానల్ కూడా ఈజీగా గ్రో అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో చెప్పిన టోటల్ ట్రిక్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మీరు ఇంప్లిమెంట్ చేయండి, రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ అనేది మీ ముందు తీసుకురావడం అనేది జరుగుతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.